హలో గైస్, హీరో ప్రభాస్ని బాహుబలికి ముందు అలాగే బాహుబలి తర్వాత అని డివైడ్ చేసినట్లే అల్లు అర్జున్ కూడా పుష్పకు ముందు అలాగే పుష్ప తర్వాత అని డివైడ్ చేశారు భయ్య. ఇకపోతే పుష్ప పార్ట్ 1తో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజెస్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే 1876 కోట్లు కలెక్ట్ చేసి ఇండియాలోనే సెకండ్ హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. సో ఇంత స్టామినా ఉన్న అల్లు అర్జున్ తన తర్వాత మూవీ కూడా నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేసుకున్నారు భయ్య. అది కూడా గురూజీ త్రివిక్రమ్తో ప్లాన్ చేస్తారు. సో త్రివిక్రమ్తో చేయబోయే ఫ్యాంటసీ మూవీకి కొద్దిగా టైం పట్టే ఛాన్స్ అయితే ఉంది. సో ఈ గ్యాప్లో అట్లీతో ఒక మూవీ తీయాలని అల్లు అర్జున్ అయితే ఫిక్స్ అయ్యారు. సో ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ కూడా దుబాయ్ అయితే ప్రజెంట్ జరుగుతున్నాయి. సో ఈ స్క్రిప్ట్ పని కోసం అల్లు అర్జున్ అలాగే డైరెక్టర్ అట్లీ కూడా ఇద్దరు ఒకే ప్లేస్లో దుబాయ్లో ఉండి ఈ స్క్రిప్ట్ వాళ్ళు అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇంకొక 10 నుంచి 15 రోజులు అయితే వీరిద్దరు దుబాయ్లో ఉండే ఛాన్స్ అయితే గట్టిగా కనిపిస్తున్నాయి. సో మెయిన్లీ అట్లీ తన మూవీలో ఎమోషన్ అలాగే ఎలివేషన్ రెండు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేసే విధంగా చూసుకుంటాడు. ఇకపోతే ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 175 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది. అంతేకాకుండా సన్ఫిక్స్తో తనకు వచ్చిన లాభాల్లో 15% వాటా కూడా తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే అట్లీ తన ప్రతి మూవీలోనూ కూడా ఒక సెంటిమెంట్ అయితే రిపీట్గా యూజ్ చేస్తున్నారు. సో ఇంతగా సెంటిమెంట్ ఏంటి, అంతేకాకుండా ఆ సెంటిమెంట్ అల్లు అర్జున్కి వర్కౌట్ అవుతుందా లేదా, ఇలాంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో తగ్గేది అని కామెంట్ చేసండి. అంతేకాకుండా ఈ వీడియోకి నేనైతే 500 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నా. సో 500 టార్గెట్ కంప్లీట్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. డైరెక్టర్ అట్లీ తన గత 3 సినిమాల్లో హీరో దిపద్రామ్ అయితే ఉంటుంది. జవాన్లో సారీ కంటి కొడుకులుగా దర్శనమిచ్చారు. బిగుల్లో కూడా విజయ్ చేసింది ఇదే. మెర్సల్ అదేనండి అదిరింది మూవీలో కూడా దీన్ని వదిలిపెట్టలేదు. ఇంతకుముందు థియరీలో కూడా డబుల్ ఫోటో కాకపోయినా సరే బ్యాకరీ వార్నర్ అలాగే పోలీస్ ఆఫీసర్గా విజయ్కి 2 సెట్స్ అయితే పెట్టారు. డెబ్యూ చేసిన రాజారాణి వీటికి భిన్నంగా ప్రేమ కథ కాబట్టి అందులో డ్యూయల్ రోల్ అయితే లేదు. సో ఇప్పుడు అల్లు అర్జున్తో చేయబోయే చిత్రంలో కూడా అట్లా ఇదే ఫాలో అవుతున్నట్లు వినికిడి. కాకపోతే రెండో పాత్రకు కొంచెం నెగిటివ్ టచ్ ఉంటుందని టాక్. ప్రస్తుతానికైతే ఇవన్నీ పుకార్ల దశలోనే ఉన్నాయి. కానీ ఒకసారి ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కితే ఒక్కొక్క దానికి సంబంధించి స్పష్టత అయితే వస్తుంది. ఇకపోతే హీరోయిన్ ఎవరన్నది కూడా గుట్టు చెప్పుడుగా ఉంది. ఇవేవో పేర్లు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి కానీ అట్లీ ఎవరిని లాక్ చేయలేదు అని అంటున్నారు. నయనతార ఆప్షన్ వైపు బన్నీ ఆన్సర్ చూపించలేదని టాక్. ఇకపోతే శ్రీలీల ఇప్పటిదాకా తనకు మెయిన్ లీడ్గా చేయలేదు కాబట్టి తనే చాయిస్గా మారొచ్చు. ఇకపోతే దర్శకుడిగా జవాన్ బ్లాక్ బస్టర్ తర్వాత నిర్మాతగా బేబీ జాన్తో చేతులు కాల్చుకున్నట్లీ ఇప్పుడు బన్నీ మూవీ చాలా కీలకం. ఇకపోతే పుష్ప బ్రాండ్ని నిలబెట్టే కంటెంట్తో ప్రేస్ ముందుకు రావాల్సిందే. ఇకపోతే ఈ మూవీకి సంబంధించి ఏప్రిల్ 8వ తేదీన అంటే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఏవైనా అప్డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే గట్టిగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ ఫర్ వాచింగ్.